రూపాయలు అంతకు మించి పర్చేస్ చేసిన 100 మంది ఫస్ట్ కస్టమర్లకి రూపాయికే చీర టిఆర్ఈ సారీస్ లో ఆషాఢం షాపింగ్ చేసుకోండి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నీట్ పేపర్ లీక్, విద్యార్థుల ఆత్మహత్యలు వంటి వాటిపై కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. దీనికి విద్యార్థులు కూడా తోడవడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ధర్మేంద్ర ప్రధాన్ శనివారం రాజీనామా చేశారు. ఇంతకు ధర్మేంద్ర ప్రధాన్ లేఖలో ఏం ప్రస్తావించారు, ఆ తర్వాత తను సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్ట్లో ఏం వివరించో పూర్తి వివరాలు చూస్తే, ధర్మేంద్ర ప్రధాన్ తన లేఖలో కొన్ని విషయాలను ప్రస్తావించారు అండ్ పోస్ట్లో కూడా కొన్ని విషయాలని ప్రస్తావించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు విద్యా సంస్కరణల కోసం అంకితాభావంతో పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. సమగ్ర విద్యా వ్యవస్థే శక్తివంతమైన దేశ నిర్మాణానికి పునాది అని తాను ఎప్పటి నుంచో నమ్ముతున్నానన్నారు. దేశ యువత కలలు, ఆశయాలు, వారి న్యాయమైనటువంటి అంచనాలను తాను ఎప్పుడూ గౌరవిస్తానని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశానికి సేవ చేసే అవకాశం రావడం తన అదృష్టమంటూ కూడా చెప్పారు. అయితే 2026 మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షలలో అక్రమాలు వెలుగులోకి రావడంతో పరిస్థితి మారిపోయిందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణకు సిబిఐకి అప్పగించిందని, పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించిందని కూడా చెప్పారు. అలాగే వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలని నిర్ణయించినటువంటి విషయాన్ని కూడా ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు. 20 లక్షలకు పైగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష నిర్వహించడమే తమ ప్రధాన బాధ్యతగా భావించామని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగం, అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ కలిసి పనిచేయడం వల్లే పరీక్ష విజయవంతంగా పూర్తయిందని పేర్కొన్నారు. ఈ మొత్తం ప్రక్రియలో మొదటి రోజు నుంచే పూర్తి బాధ్యత తనదేనని, ఎక్కడా వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు. పరీక్షల మాఫియా వల్ల ప్రతిభావంతుడైన విద్యార్థి భవిష్యత్తు కూడా దెబ్బతినకూడదని తాను నిరంతరం ప్రయత్నించానన్నారు. జూలై 16న ప్రకటించిన నీట్ ఫలితాలలో పేద కుటుంబాలకు చెందిన అనేక మంది విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారని, అది తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని చెప్పారు. అయితే ఈ సమయంలో కూడా కొందరు బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్న వ్యక్తులు విద్యార్థులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడం తనను తీవ్రంగా బాధించిందని వ్యాఖ్యానించారు. గత 10 రోజులుగా జరిగిన పరిణామాలు తన మనసును తీవ్రంగా కలిచివేశాయని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఇది తన వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదని, దేశ యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. భారత యువశక్తే దేశానికి నిజమైన బలమని, వారి ఆశయాలు రాజకీయ వివాదాలలో చిక్కుకోకూడదనే ఆలోచనతోనే తాను నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలు, దేశంలో నెలకొన్న పరిస్థితిని దేశ వ్యతిరేక శక్తులు తమకు అనుకూలంగా ఉపయోగించుకోకూడదనే ఉద్దేశంతోనే తాను రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి పంపినట్లుగా వెల్లడించారు. విద్యార్థులు, ఉద్యమాలు, వివాదాల కంటే చదువు, కెరీర్ పైనే దృష్టి పెట్టాలని, ఒక విద్యార్థి భవిష్యత్తు కూడా చట్టపరమైన చిక్కుల్లో పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వివరించారు. చివరగా ప్రధాని నరేంద్ర మోదీకి, తన మంత్రివర్గ సహచరులకు, అధికారులకు, సిబ్బందికి ధర్మేంద్ర ప్రధాన్ కృతజ్ఞతలు తెలిపారు. దేశ సేవే తన జీవితంలో అత్యున్నత బాధ్యత అని, భవిష్యత్తులో కూడా దేశ యువత, ఒడిశా ప్రజల ఆకాంక్షల కోసం అంకితాభావంతో పనిచేస్తానని చెప్పారు. ప్రభు శ్రీ జగన్నాథుని ఆశీస్సులతో దేశ అభివృద్ధి కోసం తన సేవలు కొనసాగుతాయని పేర్కొంటూ తన లేఖను ముగించారు. మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పైన మీ అభిప్రాయం ఏంటి? ఇది నైతిక బాధ్యతతో తీసుకున్న నిర్ణయమా, లేక రాజకీయ పరిణామాల ఫలితమా? మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి.